ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనొందునుగాక అని చెప్పుదురు, వారే సిగ్గునొందుదురు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం కనుక మనం చూస్తే దేవుడు చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతూ యెహోవా వాక్యమునకు భయపడు వారలారా, దట్ ఈస్ ద టైటిల్. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా, ఆయన మాట వినండి. మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయి మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనొందునుగాక అని చెప్పుదురు, వారే సిగ్గునొందుదురు. అమ్మ, ఈరోజు వాక్య భాగం వింటున్న ప్రియమైన వారలారా, మీ స్వజనుల చేత మీరు యేసయ్యను నమ్ముకున్నారని కానీ, మీరు మందిరానికి వెళ్తున్నారని కానీ, మీరు సేవ చేస్తున్నారని కానీ, వాట్ ఆర్ ద కాజ్ ఇట్ మే బి, ఆయన నమ్ముకున్నందుకు ఆయన నామమును బట్టి మీ స్వజన్ మిమ్మల్ని ద్వేషిస్తూ త్రోసివేస్తూ ఉంటే దాని విషయమే బాధపడుతూ ఒకవేళ మీరు ఈరోజు వాక్య భాగాన్ని వింటూ ఉంటే గనుక దేవుడు చెప్తా ఉన్నాడు, యు హ్యావ్ టు డూ వన్ థింగ్. నీ సొంత వారే నిన్ను త్రోసివేస్తా ఉన్నారా? నీ సొంత వారే నిన్ను ద్వేషిస్తా ఉన్నారా? నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నన్నే ద్వేషించారు, నన్నే అన్నారు, నన్ను అలా అన్నారు, నన్ను ఇలా అన్నారు, ఒక చోట కూర్చుని ఆడవడం కాదు. ఆ మాటలు పెట్టుకుని నేను కూడా వాళ్ళని తిరిగి ద్వేషిస్తానని కాదు. దేవుడు చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాడు, దేవుని వాక్యంనకు భయపడు వారలారా. లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంనకు భయపడడం ఏంటో నేర్చుకో. దేవుని వాక్యంను ప్రేమించటం నేర్చుకో. కీర్తనకాడు అన్నాడు, అయ్యా నీ ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం నుంచుకున్నాను. లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ వాక్యమును నేను ధ్యానించినప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరుకుతున్నట్టుందని. దేవుని వాక్యమును ప్రేమించు. దేవుని వాక్యంతో ఎక్కువ సమయం గడుపు. దేవుని వాక్యంను ఆనర్ చేయి. ఆనర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంనకు భయపడు. నిన్ను ఎవరు ద్వేషించారో, ఎవరు నిన్ను త్రోసివేశారో, తృణీకరించారో వాళ్ళే యెహోవా మహిమనొందునుగాక అని చెప్తారు. వారే సిగ్గునొందుతారు. వారే సిగ్గుకరమైన పరిస్థితులు గుండా ఒక దినమును వెళ్ళేలాగా ప్రభువు చేస్తాడు. అమ్మ, ఈ వాక్యంను మోయి, ఈ వాక్యంను గుండెలకు హత్తుకో. ఇది నిన్ను గనపరచడం మొదలు పెడితే, దేవుని మాట, దేవుని వాక్యము నిన్ను గనపరచడం మొదలు పెడుతుంది. యూ హ్యావ్ టు లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కీర్తనకాడు అన్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. ఎందుకు వాక్యాన్ని ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాం? ఎందుకు వాక్యాన్ని చదవలేకపోతున్నాం అని అంటే ఇందులో ఉన్న విషయాలు మనకి గ్రహింపులోకి రావట్లే. యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. ప్రభు ఎదుట వాక్యంను, బైబిల్ని తెరిచి అడుగు, ఇందులోని విషయాలు అర్థమయ్యేలాగా నా కన్నులు తెరువు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నా ఆత్మీయ జీవితాన్ని కట్టు ప్రభా అని ప్రభువుని అడుగుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు నీ యొక్క పర్సనల్ బైబిల్ స్టడీ ద్వారా, ప్రతిరోజు ఈ వాక్యం అనే అద్దము ముందుకు నువ్వు వచ్చినప్పుడల్లా ప్రభు నీతో మాట్లాడి నేను సరిచేస్తూ ఉంటాడు. ప్రభు నీతో మాట్లాడి నిన్ను శుద్ధీకరిస్తూ ఉంటాడు. హీ విల్ శాంక్టిఫై యూ. ప్రతిరోజు ప్రభువుకి నీకు మధ్యన సంబంధం అనేది దేవుని వాక్యము చేత కట్టబడుతూ ఉండేది. సో ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.